అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధికా జయచంద్ర. మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే గోంగూర కాయల పచ్చడి అనమాట. ఎప్పుడైనా చూడకపోతే చూడండి. ఇవి గోంగూర కాయలనమాట. గోంగూర ఆకు ముదిరిపోయి మనం వదిలేస్తే ఇలా కాయలు కాస్తాయన్నమాట. దాని నుంచే సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ మళ్ళీ మనం వేసామంటే మళ్ళీ కొత్తగా గోంగూర వస్తదనమాట. సో, ఇప్పుడు ఈ కాయలతో కూడా మనం పచ్చడి చేయొచ్చనమాట. అది ఎలాగో అయితే నేను ఈరోజు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర లవర్స్ అయితే ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఎందుకంటే గోంగూర పచ్చడి ఎంత బావుంటుందో అంతకు మించి ఈ గోంగూర కాయల పచ్చడి అయితే చాలా బావుంటది. ఒకసారి ఖచ్చితంగా మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఈ వీడియోలో నేను ఎలా చేస్తున్నానో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. ఈ గోంగూర కాయలు చూడ్డానికి చాలా బావున్నాయి. పింక్, రెడ్ కలర్ మిక్స్ అయితే వచ్చిండే కలర్ లాగా ఉంది. చాలా బావున్నాయనమాట. ఇవి గ్రీన్ లీవ్స్‌లో ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. లేతగా ఉన్న కాయలేమో ఈజీగా వస్తున్నాయి తెంపడానికి. ముదిరిపోయిండేటివి కొంచెం గట్టిగా ఉన్నాయి. నేనైతే సిజర్‌తో కట్ చేశాను లాస్ట్‌కి. ఇవి ఎక్కువ ముదిరిపోయిన దగ్గరైతే ముల్లులు గుచ్చుకుంటూ ఉన్నాయి. సో, ఎవరైనా కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. ఇంకా ఇవండి నేను మొత్తానికి తెంపిన కాయలు. వీటిని ఇలా పీల్ చేయాలనమాట. పైన పెటల్స్‌ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము. సో, వాటిని జస్ట్ అలా అంటే వచ్చేస్తాయనమాట. వాటన్నిటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ గ్రీన్‌గా కనిపిస్తుంది కదండీ! దాన్నైతే మనం వాడుకోమనమాట. దాని లోపల సీడ్స్ ఉంటాయి. అది ముదిరిపోతే బాగా ఎండిపోయినట్లుంటుంది. దాంట్లో ఉండే సీడ్స్‌ని మనం మళ్ళీ నాటామనుకోండి, మనకు కొత్తగా గోంగూర చెట్లొస్తాయనమాట. సో, ఇప్పుడు ఇది ముదిరిపోయిండేదనమాట. దీంట్లో చూడండి బాగా ఎండిపోయింది కదా! లోపల ఉండేది మొగ్గ. సో, దాని లోపల నల్లటి విత్తనాలుంటాయనమాట. అవి గోంగూర సీడ్స్. సో, మనం ఈ పైనున్న పెటల్స్‌ని మాత్రమే యూజ్ చేసుకొని ఇప్పుడు పచ్చడి చేస్తాము. ఒక్కొక్క కాయ తీసుకొని దాని పైన ఉన్న పెటల్స్‌నైతే ఇలా పీల్ చేసేసుకొని మనం సెపరేట్ చేసుకోవాలి. వాటితోనే మనం పచ్చడి తయారు చేయబోతున్నాము. చూడండి ఇన్ని కాయలొలిస్తే ఇన్ని కొంచెం పెటల్స్ వచ్చాయన్నమాట. కాయలు చూసి ఇది ఎక్కువ చట్నీ అయిపోతుందని అనుకోకండి. సో, పెటల్స్ పైన ఉన్నవి మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి అవి తక్కువగానే వస్తాయి క్వాంటిటీ. సో, చూడండి సీడ్స్ ఇలా పీల్ చేసేసి మనం ఎత్తిపెట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడైనా మళ్ళీ గోంగూర నాటాలనుకున్నప్పుడు ఇదే సీడ్స్ నాటినా కూడా మనకు గోంగూర చక్కగా వస్తది. ఈ పెటల్స్‌నైతే మనం ముందుగా బాగా శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే బయటున్న దుమ్ము, ధూళి వీటికి ఖచ్చితంగా అంటుకునే ఉంటది. సో, శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి వాడుకోవడం చాలా మంచిది. ఈ గోంగూర కాయల పచ్చడికి మెయిన్‌గా మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఈ గోంగూర కాయల పెటల్స్ అండి. ఈ క్వాంటిటీకి ఒక ఆనియన్ తీసుకున్నాను, 5, 6 వెల్లుల్లి, 20 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ పులుపు ఉంటాయి కాబట్టి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను. ఇక్కడ మనం ఎండుమిర్చి ప్లేస్‌లో పచ్చిమిర్చి అయినా వాడొచ్చు, లేదా పండు మిర్చి ఉన్నా కూడా వాడొచ్చు. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అది వేడెక్కాక అందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే పాన్‌లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలనమాట. ఎండుమిర్చి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ అలా ఒక 2 టైమ్స్ అలా అలా అనేసి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే పాన్‌లో మన దగ్గరున్న ఈ గోంగూర పెటల్స్‌ని కూడా
వేయించుకోవాలి బాగా. సో ఇవి వేగడానికి ఎక్కువసేపు పట్టదు. మన గోంగూర ఎలా తొందరగా మగ్గిపోతుందో అదే విధంగా ఈ గోంగూర కాయల పెటల్స్ కూడా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి ఇలా ఒక థిక్ పేస్ట్ జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనమైతే ధనియాలు, మెంతులు, జీలకర్ర అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తటి పౌడర్ అవుతుంది. ఇప్పుడు అదే జార్లో వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ మనం సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. పౌడర్ అనేది మనం బరగ్గా లేదా మెత్తగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు చల్లారిపోయిన ఈ జెల్లీ పేస్ట్ని కూడా వేయాలన్నమాట. ఈ స్టేజ్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. మరీ రెడ్గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో జెల్లీ వేసి కూడా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి గోంగూర కాయల పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏదర్ పోపు పెట్టుకోవచ్చు, లేక అలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు ఆనియన్స్ తోటి. నేను ఇక్కడైతే పోపు పెడుతూ ఉన్నాను. సో జస్ట్ ఆవాలు మరియు ఆనియన్స్ అయితే వేసి నేను పోపు పెట్టేస్తూ ఉన్నాను అనమాట. చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా హెల్తీ కూడా. మన గోంగూరలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఈ గోంగూర కాయలో కూడా అంతకు మించి ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ చట్నీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని మనం వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేకపోయినా కూడా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎప్పుడు ఒకసారి కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ గోంగూర అనేది లేడీస్కి చాలా మంచిది. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య వింటూనే ఉన్నాం, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య చాలా కామన్ అయిపోయింది. అలా ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఈ రెగ్యులర్గా ఈ గోంగూరని తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. సో ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. నేనైతే ఈరోజు నా లంచ్ని ఈ పుల్లగా ఉండే గోంగూర కాయల పచ్చడితో అయితే లాగించేస్తూ ఉన్నాను. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.